అందరికీ నమస్తే అండి. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూపించిన తర్వాత ఈరోజు సాక్షి పేపర్‌లో తల్లికి వందనానికి సంబంధించి ఏమని వార్త రాసుకొచ్చారో ఆ తర్వాత మాట్లాడదాం. ఒకసారి వీడియో చూడండి. కానీ అన్న ఏమన్నాడంటే, నేను చూసిన వాళ్ళ జీవితాలు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని బాగు చేయాలా, వాళ్ళు కష్టపడి పిల్లలను బడులకు పంపకుండా బడులకు పంపుకుంటున్నారని అమ్మఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తాడు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి గుర్తుంది కదా సంవత్సరానికి. ఎవరైతే మాట్లాడింది? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు. ఏమని మాట్లాడారు? జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చాడు. ఒక పిల్లోని పంపిస్తే 15,000, ఇద్దరిని పంపిస్తే 30,000 అని చెప్పేసి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అదే ప్రచారం చేశాడు. వైసీపీ నాయకులు అదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తూచి మేము అలా అనలేదు. ఎంతమంది పిల్లలు ఉన్నా మేము తల్లుల ఖాతాలో కేవలం 15,000 మాత్రమే వేస్తానన్నారు. అది కూడా 13,000 వేసారు. అది కూడా 3 ఏళ్ళు అనుకుంటా. 3, 4 సంవత్సరాలు వేసారో లేదో కూడా తెలియదు. 5 సంవత్సరాలు అయితే వీళ్ళు ఖచ్చితంగా వేయలేదు. అయితే ఇవాళ వీళ్ళు సాక్షి పేపర్లో, మన సొంత పేపరే కదా, సాక్షిలో ఏమని రాసుకొచ్చారు అనుకుంటున్నాం? తల్లికి మళ్ళీ మోసం. వీళ్ళ వార్తలు చూడండి. 3వ ఏడాది చంద్రబాబు సర్కార్ మాయాజాలం. తొలి ఏడాది పూర్తిగా ఎగవేత. 2వ ఏడాది అరాకొర. ఇప్పుడు అదే తీరు. అసలే రాక కొందరు సగమే వేశారంటూ మరికొందరు ఆందోళన. అనర్హుల జాబితాలో పేరుండడంతో గందరగోళం. ఎందుకు ఇవ్వలేదో కూడా అర్థం కాక పెద్ద సంఖ్యలో సతమతం. చూసారా ఏమని మాట్లాడుతున్నారో? ఎక్కడైనా సరే ఈ తల్లికి వందనానికి సంబంధించి మాకు రాలేదు అని ఎక్కడైనా సరే ఎవరైనా మాట్లాడినట్టు కానీ, లేదంటే ఒక పోస్ట్ కానీ ఎక్కడైనా మనం చూసామా? ఎక్కడా చూడలా. అందరికీ పడ్డాయి. అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికీ వేశారు. కానీ వీళ్ళు రాసుకొచ్చిన రోతరాతలు చూడండి. మీకు ఇక్కడ ఒక లైన్ చదివి వినిపిస్తా చూడండి. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడు కరువు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ముందు హామీ. రైట్. దీనికైతే మేము ఒప్పుకుంటాం. ఈ ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, నారా లోకేష్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ తల్లికి వందనం పేరు చెప్పి మేము ప్రతి పిల్లోడికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పారు. చాలామంది తల్లులకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికే అరాకొరగా నగదు జమ. గణాంకాలను బట్టి 87 లక్షల మంది విద్యార్థులుంటే ప్రభుత్వ నిర్వాహకం వల్ల తగ్గిన విద్యార్థులు. ప్రస్తుత డేటా ప్రకారం తీసుకున్న 85 లక్షల మాట. సరే కొన్ని పక్కన పెట్టు. కానీ ప్రభుత్వం ఇస్తామని చెబుతుంది 64,76,000 మందికి. 67 లక్షల మందికి ఇచ్చారు. ఎవ్వరికి 15,000 ఇవ్వని వైనం. అందరికీ 7,000 నుంచి 10,000 లోపే అట్ట. మీకేం సిగ్గేమని అనిపిస్తుందా? ఓనర్ గారు కూడా భారతిరెడ్డి గారే. సాక్షి పత్రిక ఓనర్ గారు కూడా భారతిరెడ్డి గారే. సరే భారతిరెడ్డి గారు మహిళ కాబట్టి ఆయన పక్కన పెట్టారు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? ఎక్కడైనా సరే 7,000 నుంచి 10,000 లోపు పడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టు. ఈ పాటికి మీరు వదులుతారా? ఒకవేళ నిజంగా మీరు చెప్పింది మీరు రాసుకొచ్చింది నిజమే అయితే కనుక మీరు వదులుతారు ఈ పాటికి. అక్కడ దాకా ఎందుకు? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉండరా అండి? తల్లికి వందనం పొందిన వ్యక్తుల్లో, ఆ లబ్ధిదారుల్లో మీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, కార్యకర్తలు ఎవరు ఉండరా? ఉంటారు కదా ఖచ్చితంగా. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మీరు చెప్పినట్టుగా 7,000 నుంచి 10,000 లోపు ఎవరికైనా పడుంటే ఈ పార్టీకి నానా యాగి చేయరండి. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేద్దరు మీరు. సాక్షిలు ఈ పార్టీకి డిబేట్ల మీద డిబేట్లు పెట్టేద్దరు. మీ నాయకులందరూ వచ్చి పొల్లమని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడతారు. కానీ వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎక్కడైనా చూడండి, తల్లికి వందనం గురించి గత 2 రోజులు బట్టి ఎక్కడైనా సాక్షిలో ఒక్క డిబేట్ పెట్టారేమో చూడండి. లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైనా ఒక్క ప్రెస్ మీట్ పెట్టారేమో చూడండి. వాళ్ళు ఎవ్వరూ మాట్లాడాలి. అక్కడెక్కడా పెట్టలేదు కానీ మెల్లిగా 2, 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత మెల్లిగా ప్రచారం మొదలు పెడతారు. ఎందుకంటే ఈలోపు మర్చిపోతారు కదా జనాలు. ఈ తల్లికి వందనానికి సంబంధించి జనాలు మర్చిపోతారు ఇంకా. ఆ వార్త అక్కడ ఉండదు ఇంకా. అప్పుడు వీళ్ళు ఎత్తుకుంటారు అనమాట. అదిగోండి 6,000 వచ్చినాయి, 9,000 సిగ్గుండాలు చెప్పుకోవడానికి కాస్తానే కానీ. మీ హయాంలో ఎంతమందికి ఇచ్చారండి? ఇక్కడ రాసుకొచ్చారు కదా 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 64 లక్షల మందికి ఇచ్చారని చెప్పేసి అని. మరి మీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా మీరు ఇచ్చింది కేవలం 42 లక్షల మందికి. అంటే 42 లక్షల మంది తల్లుల ఖాతాలో మీరు 13,000 రూపాయల చొప్పున వేసారు. అది కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసారు. 5 ఏళ్ళు పూర్తిగా ఇలా. మరి దానికేం సమాధానం చెప్తారు?
దానికి కూడా సమాధానం చెప్పాలి కదండి. ఇంకా మీరు 2019 ముందు అనేక హామీలు ఇచ్చారు. మేము ప్రతి పిల్లోడికి నెల నెల 1000 ఇస్తామన్నారు. ప్రతి పిల్లోడికి. ఏది అమ్మఒడి గురించి అమ్మఒడి చర్చకు రాకముందు ఇంకానా. చాలా మాటలు మాట్లాడారు మీరు. మరి అవన్నీ ఏమైపోయినాయి? వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఏస్తుంటే మీ ఏడుపేంటండి 6,000 7,000 9,000 10,000 ఒక్క ఆధారం ఉండదు. సాక్షి పేపర్‌లో వచ్చే ఏ వార్తకు కూడా ఒక్క ఆధారం ఉండదు. ఒకవేళ నిజంగా అరాకొరా పడుంటే కనుక ఈ పాటికి సోషల్ మీడియాలో కావచ్చు, ఈ తల్లికి వందనానికి సంబంధించి పెద్ద చర్చే జరిగేది. ఎక్కడ హడావుడి లేదు. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఒకే ఒక్క ప్రకటన అంతే. పెద్ద పెద్ద సభలు పెట్టలా మీలాగా. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఆ దరిద్రపు గుడ్డు భజన మనం చూడలేకపోయేవాళ్ళం. ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టాడు. పెద్ద సభ పెట్టాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలందరిని తీసుకొచ్చాడు. స్కూల్ పిల్లలకి సెలవులు ఇచ్చాడు. ఆ స్కూల్ పిల్లల్ని తీసుకురావడం. స్కూల్ పిల్లల చేత డాన్సులు ఏపించడం. స్కూల్ పిల్లల చేత జగన్మోహన్ రెడ్డిని పొగిడించుకోవడం. ఒక పెద్ద సభ పెట్టుకుని ఆ సభలో కూర్చొని వైసీపీ నాయకులందరూ కూడా చిన్నపిల్లల ముందు జగన్ మావయ్య అంటే మామూలు తోపు కాదంటే తోపురం అంటే మీ పాలిట దేవుడు అంటే చిన్నపిల్లల మైండ్‌లో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గొప్ప దేవుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చేయలేదా? వినిపించిన వీడియో చూపిస్తా చూడండి. వీళ్ళ అమ్మఒడి పేరు చెప్పి పెద్ద పెద్ద మీటింగ్‌లు పెట్టుకొని వీళ్ళు చేసిన వేషాలు చూస్తా ఉంటే ఎగటొచ్చేస్తా ఉంటది. చిరాకేస్తా ఉంటది. ఛీ! ఇతను రాజకీయ నాయకుడు ఏంటా అనిపిస్తది. వినిపిస్తా చూడండి. ఇదిగో. వినండి. ఇదిగో. ఇదిగో చూసారా? పిల్లల చేత ఏమని ఏపిస్తున్నారు డాన్సులు. కనబడుతుంది కదా ఇక్కడ ఒక 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 పిల్లోడికేమో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరు. తర్వాత వెనకాతలేమో కార్యకర్తల టైపు. ఇంక దన్ 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 అరే ఇయే పాటలు ఇంకా. ఇంకా ఇంకొక పాట ఉంది విచిత్రంగా ఉంటది. కొద్ది వెరైటీ కూడా ఉంటది. చూడండి. రాజశేఖరుడి చూసారా? అమ్మఒడి పేరుతో మీరు ఆడిన డ్రామాలు, మీరు ఆడిన నాటకాలు ఎక్కడికి పోతాయి? సోషల్ మీడియాలో అట్టా కొడితే ఇట్టొస్తాయి. గూగుల్‌లో అట్టా కొడితే ఇట్టొస్తాయి. ఆ దరిద్రాలని మేము ఇక్కడ చూపించలేం. ఆ ఓపిక మాకు లేదు. ఇంకా చాలా ఓపికగా ఇయన్నీ మనం చూడగలిగేయి కొద్దిగా పర్వాలేదు బెటర్‌గానే ఉంటాయి. చూసారా ఇక్కడ? ఒక పక్క రాజశేఖర రెడ్డి గారిని, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని. అయ్య బాబోయ్! రాజశేఖర రెడ్డి గారాల పుత్రుడు. రాజశేఖర రెడ్డి గారి మీద చెయ్యెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దండం ఎట్టినట్టు, వెనకాతల కార్యకర్తలందరూనేమో వెనకాతల ప్రజలందరూ కూడా దండాలు ఎట్టినట్టు. అయ్య బాబోయ్! మామూలు ఎలివేషన్‌లు కాదు అయన్నీ. మరి వీటన్నిటికి సమాధానం ఏంటి? కనీసం ఒక్క ప్రకటన ఎక్కడైనా ఉందా? తల్లికి వందనం దాదాపు 10,120 కోట్ల రూపాయలు జమ చేశారు. తల్లికి వందనం పేరుతో 10,120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ఒక్క ఏడాది. ఎక్కడైనా సరే చిన్న ప్రకటన కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కానీ, నారా లోకేష్ గారి ఫోటో కానీ, లేదంటే మీకు మళ్ళీ ఈ పాటల రూపంలో కానీ, డ్యాన్సుల రూపంలో కానీ, పిల్లల చేత ఎక్కడైనా పొగిడించుకోవడం కానీ ఎక్కడైనా చూసారా అసలు? ఎక్కడైనా ఉందా? లేదు. అదే మన జగన్మోహన్ రెడ్డి అయితే ఒక 100 కోట్ల రూపాయలు సభ ఖర్చు పెట్టి ఒక పెద్ద సభ పెట్టేది. సభ పెట్టేసి ఇంక అందరూ పొగిడేయడమే జగన్మోహన్ రెడ్డి గారు. అయ్య బాబోయ్! మీరు మామూలు మనిషి కాదండి దేవుడు అంటే. మీరు ఎక్కడో అంతరిక్షంలోనో లేదంటే పైలోకంలోనో ఎక్కడో ఉండాల్సినోళ్ళు మీరు. ఆ దేవుడే సాక్షాత్తు మీ రూపంలో పుట్టేసారండి. ఒక్కొక్కరి మాటలు ఇలాగే ఉండేవి. చిన్నోళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఆఖరికి కొంతమంది కలెక్టర్ల చేత కూడా జగన్మోహన్ రెడ్డి పొగిడించుకున్నాడు. వైసీపీ నాయకుల గురించి అయితే చెప్పవసరం లేదు. మీ బతుకులు మార్చింది జగన్మోహన్ రెడ్డే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అసలు మీకు బడి అంటే ఏంటో తెలీదు. ఎప్పుడైనా మీరు మీ మొఖాలు ఎట్టుకుని పుస్తకాలు చూసారంటే జగన్మోహన్ రెడ్డి భగవంతుడండి, దేవుడండి, దిగిపోయాడంటే అయ్య బాబోయ్! మామూలు కాదండి. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిలా పూజించేయాలంటే ఇది అప్పటి వరకు ఎవరో పిల్లలను చదివించనట్టు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే పిల్లల్ని బడికి పంపినట్టు, ఇంక మిమ్మల్ని అందరిని నేనే పెంచి పోషిస్తున్నట్టు అబ్బా! ఏమి డ్రామాలు ఆడారండి. ఒకసారి మీరు కంపేర్ చేసి చూసుకోండి. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వంలో ఏ పథకం అమలు చేసినా పెద్ద పెద్ద సభలే. కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి సభలెట్టేసుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఇక మొదలుపెట్టడం స్టార్ట్ మ్యూజిక్. ఇంక ఒక్కొక్కడు రావడం, మైక్ తీసుకోవడం, అరగంట, 30 నిమిషాలు లేదంటే 40 నిమిషాలు, 20 నిమిషాలు కాబట్టి తగ్గేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి పొగడటానికి. 5, 6 గంటలు నడిచేది ఆ మీటింగ్. కావాలంటే మీరు అమ్మఒడి కార్యక్రమాలని చెప్పేసి ఒకసారి యూట్యూబ్‌లో కొట్టండి.
ఏ మీటింగ్ అయినా సరే మినిమం 5 గంటలు ఉంటుంది. ఇది ఉత్తి బటన్ నొక్కడానికి 5 గంటలా? కాదు. బటన్ నొక్కడానికి 5 గంటలు కాదు. బటన్ నొక్కే ముందు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్‌గా 2 గంటల తర్వాత ఎంటర్ అవుతాడనమాట. ఈ 2 గంటల సేపు కార్యక్రమాలన్నీ జరుగుతాయన్నమాట. ప్రజలందరిని అక్కడ కూర్చోబెట్టి చక్కగా ఈ పాటల కార్యక్రమాలుంటాయి, స్కిట్లుంటాయి. పిల్లల చేత జగన్మోహన్ రెడ్డిని పొగిడిస్తారు. పిల్లల్ని కూడా రాజకీయంగా వాడుకున్న నీచులు మీరు. ఇక్కడికొచ్చి ఏమని మాట్లాడతారండి మీరు? అసలు సిగ్గనిపించట్లా? మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డిని తల్లికి వందనం పైన ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. ఏమని మాట్లాడతారో మేము కూడా చూద్దాం. మీరు చేయలేరు. ప్రభుత్వం ఏదో చేసింది. మీరు ఇద్దరికి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. వీళ్ళిద్దరికి ఇస్తానన్నారు, ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి. ఒకసారి సోషల్ మీడియాలో వీడియోలు చూడండి. ముగ్గురున్న వాళ్ళకి, నలుగురున్న వాళ్ళకి, ఆరుగురికి, ఏడుగురున్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఒక్కొక్కరికి 70,000, 60,000 పడ్డాయి, డబ్బులు పడ్డాయి. చూడండి ఒకసారి. అవన్నీ పక్కన పెట్టేసి రోతరాతలు ఏంటండి? సిగ్గనిపించట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మారాలండి. మీరు మీరు ఏమనుకుంటున్నారంటే 2014 నుంచి 2019 వరకు మనం ఇలాగే విష ప్రచారాలు చేశాం కదా. జనం అప్పుడు నమ్మారులే. మళ్ళీ మనం అదే మొదలుకొద్దాం. మళ్ళీ జనాలు నమ్మేస్తారేమో అని చెప్పని అనుకుంటారు. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉందండి. రోజులు మారాయి, టెక్నాలజీ మారింది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు వచ్చేసినాయి. అందరి ఫోన్లోనూ కూడా ఏఐలు ఉన్నాయండి. చాట్‌జీపీటీనో, గూగుల్ జెమినీనో ఇంకోటో. నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఎవడు మాట్లాడినా కానీ ఇలా కొడితే అలా వస్తుంది. నిన్న ఒక మేధావి మాట్లాడాడు కదా. అంటే ఇంతకుముందు వీళ్ళు విశ్లేషకులుగా చలామణి అయిపోయారు. ఇంక ఈ లోపల ఉన్న దరిద్రాన్ని అంతా కూడా తలా తోక లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఆడొక మేధావి అయిపోతాడు. ఆ రోజులు పోయినాయి. ఈరోజు కౌంటర్లు పడిపోతే వీడు నిశానిగాడురా అని చెప్పేసి ఒక ముద్ర వేసేస్తారు. మీరు ఆ స్థాయికి దిగజారిపోద్దండి. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి. కష్టమో, నష్టమో, దరిద్రమో, ఇంకోటో 2019లో మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. కనీసం అది కూడా గుర్తు లేకుండా మరి చిల్లర రాజకీయాలు చేస్తారేంటండి? ఇకనైనా సరే ఇలాంటి చిల్లర రాజకీయాలు కట్టుబడితే బాగుంటుంది.